ఈరోజు ప్రతి సంఘము ఎక్కువ శాతం సేవకుల యొక్క గోల ఏంటంటే సంఘము అభివృద్ధి కాలేదు. దేవుని స్తుతిద్దాం. సంఘము విస్తరణ కాలేదు. సంఘము ఆశీర్వాదకరంగా ఉండట్లేదు. సంఘము దీవెనకరంగా ఉండట్లేదు. ఏ కుటుంబంలో చూసినా కలతలు, కన్నీళ్ళు, దుఃఖము, వేదన, బాధ, కష్టం, నష్టములు, ఆర్థికమైన ఇబ్బందులు, ఆర్థికమైన సమస్యలు, చాలా వేదనకరమైన సంగతులు విశ్వాసుల కంటే దైవజనులు ఎక్కువ చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇది నిజం. ఎందుకంటే మేము కొంతమంది కలుస్తూ ఉంటాం. హల్లెలూయా. మేము కలిసినప్పుడు సంఘాల కోసం, పరిచర్య కోసం, సేవా నిమిత్తం చాలా వేదన చెందుతూ ఉంటాం. హల్లెలూయా. నాకు వచ్చిన ఒకవేళ అలాంటి ఎదురుంటే బయటకు సంఘాలు దైవజనులు కలుసుకొని మాట్లాడుతున్నప్పుడు చాలా వేదనకరంగా ఒకరినొకరు వారి వేదన వ్యక్తపరుస్తున్నప్పుడు లోటు ఎక్కడుందో తెలుసుకోలేకపోతాం. దేవుని స్తోత్రం. అలాగనేసి వారు బైబిల్ చదవరా, అలాగనేసి వారు ఎన్నిక చేయబడలేదా, అలాగని వాళ్ళు ఏర్పాటు చేయబడలేదా, అలాగనేసి వారు వారిని దేవుడు ప్రతిష్ఠింపజేసుకోలేదా, సేవకుడిగా తన పాదుదాసుడిగా ఆయన అంగీకరించలేదంటే అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. దీనంతరికి కారణం ఏంటంటే మనం సింపుల్గా చెప్పే, ఈజీగా మన నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే సాతాను. అసలు నాకు తెలియదు. దేవుని స్తుతిద్దాం. మనకు మొట్టమొదటి పలికే మన మాట ఏంటంటే చాలా చింతలపిందండి, చాలా చికాకు ఉంటుందండి. సాతాను మమ్మల్ని చాలా శోధించేస్తున్నాను. ఇది ప్రతి ఇంట్లో జరుగుతుంది. విశ్వాసం నోటి నుంచి వచ్చే ప్రతి మాట మొదటి మాట ఏముందంటే సాతాను గారి మమ్మల్ని శోధించారు. అసలు వాడి పేరుతో మీకు సంబంధం ఏమో, వాడి ఆలోచన మీకు ఎందుకు, వాడి తలంపు మీకు ఎందుకు? మీ ఆలోచన, మీ తలంపు ఎవరైనారట? యేసయ్య ఉన్నారట. హల్లెలూయా. నా తలంపులంతా, నా తపనయంతా నీ చిత్తం చేయుటయే అయ్యా, నీ చిత్తం చేయుటయే. మన ఆలోచన, మన తలంపు, మన ఉద్దేశాలు దేవుని చిత్తం చేసేవాళ్ళం. వ్యక్తమైన పాడుతాం. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, నా తపనయంతా నీ చిత్తం చేయుటయే అయ్యా, నీ చిత్తం చేయుటయే. ఏమైపోయిందంటే విశ్వాసులకి ఆత్మపూర్ణ సేవకుడు మెత్తు నోరు కొట్టుకొని చెప్పినా ఆ వాక్యాన్ని అంగీకరించలేని పరిస్థితులకు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే మన నోటి నుంచి ప్రతి చిన్నదానికి సాతాను పదాన్ని వాడతాం. ఎవరిస్తున్నారు అవకాశం అంటే అటు దేవుడు ఇవ్వట్లేదు, అటు అపవాదిని శోధించాలంటే సాతానికి లేదు. దేవుని స్తోత్రం. వాడి పేరెత్తింది మనమే. దేవుని స్తోత్రం కలుగునుగా. మీరు ఇన్నాళ్ళు నేను వాక్యం చెప్తున్నాను, ఎప్పుడు కూడా వాడి పేరు ఎత్తలేదు. ఈ రోజు కాదు, నేను ఎత్తాను. అసలు వాడి నాకు వాడంటే నాకు సంబంధం లేదు. వాడు ఏంటంటే ముండం అంతే. వాడికి తలకాయ లేదు. వాడు ముండం. వాడు తెలిసిన దేవుడు చదువు దొక్కేశాడు. నేను ఒక ప్రాంతంలో ఒక భాషగా నేను వేరే ప్రాంతానికి వెళ్తున్నాం. వాక్యం చెప్పిన ఒక దురాత్మని, చేతపడి శక్తిని విడిపించాడు. కామేదో కన్నాయిగూడెం ప్రాంతానికి నాకు పాల్గొన నుంచి ఒక ఫోన్ వచ్చింది. అమ్మాయికి దురాత్మ పట్టింది.
ఆ అమ్మాయికి ఫోన్లోనే ఆ దురాత్మ నుంచి విడుదల చేసింది. ఫోన్లోనే గంటల తరబడి చేయలేదు, 10 నిమిషాలు. నువ్వు మొండవి, నీకు ఆకారం లేదు, నీకు శక్తి లేదు, నువ్వు బలమ లేని వాడివి, నీ శిరసు చిదబుదొక్కేశాడు నా తండ్రి అయిన దేవుడు అని చెప్పి ప్రార్థన చేస్తే 1 నెల పడి చనిపోయాడు. ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడు అమ్మాయి పెళ్ళి అయిపోయి ఒకరిద్దరు పిల్లలు అనుకుంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనకు అవసరం లేని వాడి పేరు మనం ఎత్తకూడదు. వాడి వల్ల ఉపయోగం ఏముండదు. వాడి పేరు ఎత్తడం వల్ల ఏమొస్తుందో తెలుసా? మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీలో చీకులు, చిరాకులు, చింత ప్రతిదీ ప్రారంభం అవుతుంది. ఇప్పుడు దాకలేని చింత అంతా ప్రారంభం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదందరికీ కారణం ఏంటంటే సంఘములో ప్రార్థన లేకపోవడం. సంఘమే ప్రార్థన చేయాలి. సంఘంలో ప్రార్థన లేదు. ఈరోజు ప్రార్థన అంటే వెళ్ళిపోతారంటే రాదు. ప్రార్థన అనే పదం ఎత్తితే చాలు ఇష్టపడదు. ఈరోజు సంఘంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు అంటే ఆ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈ చిన్న ప్రార్థన చేస్తున్నావు చూసావా, నీ కుటుంబానికి గొప్ప కాపుదల, నీ బిడ్డలకు కాపుదల, నీ పిల్లలకు కాపుదల. ఈ చేసే ఈ చిన్న ప్రార్థనే ఈరోజు నీకు ఉపయోగకరం కాకపోవచ్చు, నీకు కాకపోవచ్చు, కానీ అది నీ పిల్లలకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, మంచం మీద నుంచి లెగలేని పరిస్థితి వచ్చినప్పుడు, నీ చుట్టూ నీ కుటుంబం ఉండి కూడా, నీ చుట్టూ నీ వాళ్ళు ఉండి కూడా గ్లాసు మంచినీళ్ళు తీసుకోలేని పరిస్థితి బలహీనమైనప్పుడు ఆ రోజు ఆ ప్రార్థన నేను ఇలా పెట్టి లేవనెత్తాను. దేవుని స్తోత్రం. ప్రార్థన పేతురు అత్తను లేవనెత్తింది. ప్రార్థనే. యేసు ప్రభువుకి శిశువులు వచ్చి చెప్తారు. అక్కడ చాలా మంది శిశువులు ఉన్నారు. కొంతమంది వచ్చి, అయ్యా మేము ఆ దెయ్యముని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? ఏంటంటే ఆ దురాత్మను ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అనేసి అడిగితే, ఏ కారణం చేత మేము నిన్ను వెంబడిస్తున్నాం, నీ అందు విశ్వాసం ఉంచాం, నీ యొక్క ఆజ్ఞలను, నీ కట్టడాలను, నీ వాక్యము మేము నేర్చుకుంటున్నాం, ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? ప్రార్థన వల్ల తప్ప మరి దేని వల్ల అది నిన్ను విడిచి. ప్రార్థన జీవితము అప్పటికి శిశువులకు లేదు. ఇదే ప్రారంభం చేస్తాడు. హల్లెలూయా. ప్రారంభించింది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుంచే ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభువుకి అప్పటికే ప్రార్థన యోధుడు ఆయన. వీళ్ళు కొత్తగా పిలిచారు 12 మందిని. పిలిచి వాళ్ళు వెళ్ళిపోయి, మా దేవుడు ఆ దెయ్యాలు వెలబడుతుంది కదా, మా దేవుడి పేట పోతున్నాయి కదా అని వీరు వెళితే ఒక్కటి పడి కదలేదండి. దేవుని స్తోత్రం. ఆ యవ్వనస్తుడు తండ్రి కూడా వచ్చి చెప్తున్నాడు, మీ శిశువులు నా కుమారులో ఉన్న ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ప్రార్థన లేకపోతే నువ్వు వర్ధిల్లలేవు. దేవుని స్తోత్రం. నీ శరీరంలో ప్రార్థన లేకపోతే చాలా బలహీనతలు వచ్చేస్తాయి. మామూలుగా కాదు, నీరసము, నిస్సత్తువ, శక్తిహీనత, బలహీనత, అనారోగ్యం కారణం ప్రతి బలహీనతలు వచ్చేస్తాయి. మనకు తెలియదు. మనమేమనుకుంటాం అనుకో, ఏదో పని చేసినప్పుడు వంగున్నాం అందుకే బాగా వచ్చింది, ఏదో పనిలో పడిపోయాం అందుకే నేర్చుకో, అది టైంకి తెలియలేదు అందుకే ఈ ప్రాబ్లం వచ్చింది. కాదు, దానివల్ల అయితే ఏమీ కాదు. ప్రార్థన నువ్వు చేయవలసిన పని దినానికి మరి నువ్వు చేయగలిగితే అన్ని సెట్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం. నువ్వు చేయవలసిన పని చేయలేదు కానీ నీకు అనిపిస్తుంది ఈరోజు ఇంత బలహీనపడ్డానికి నాదే పొరపాటు అని ప్రార్థించి ఒప్పుకుంటాం కానీ చెప్పుకుంటాం కానీ
మళ్ళా ఇలా ప్రార్థన చేయండి. ఈరోజు ప్రార్థన చేయలేదండి లెక్కనే, మళ్ళీ మధ్యాహ్నం చేద్దాం, కొద్దిగా ఏదో చికాకు నీరసంగా చేయలేదు, మధ్యాహ్నం చేద్దాం అనుకున్నాం చేయలేకపోయాను, రాత్రి చేద్దాం అనుకున్నాం తినేసి మంచం ఎక్కేసి చేయలేకపోయాను ఆ పనికి. కానీ మనసులో నీ హృదయంలో మాత్రం ఆతృత, ఆక్రందన, ఆశ, ప్రార్థన చెయ్యలేదు. అందుకే నాకు ఈ పరిస్థితి అనే సంగతి ఆత్మని ఏం చేస్తుందట, ప్రేరేపిస్తుంది, హెచ్చరిస్తుంది. అయినా మనం మరుసటి రోజు మోకరించు. మనకు ప్రేరేపిస్తుంది, మనం చెప్పుకుంటాం, మనం వింటాం, పొద్దున్నే లెక్చేద్దాం చదువుకుంటాం, మళ్ళీ మా పరిస్థితి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాలు ఆశీర్వదించబడకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా? ప్రార్థన లేకపోవటమే. మీ కుటుంబాలు దీవునికరంగా ఆశీర్వాదకరంగా మీరు వర్ధిల్లలేకపోవడం కారణం ఏంటో తెలుసా? మీలో ప్రార్థన లేకపోవటమే. నిజంగా ప్రార్థన చేయండి అంటే ప్రభువారు అంటున్నారు తెలుసా, మనం ఏమైతే చేయాలని ఉద్దేశించామో అవి చెయ్యం. ఊరి మీద ఉన్న చెత్త అంతా తీసుకొచ్చా ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చెయ్యవలసిన వాటి కోసం ప్రార్థన చెయ్యవు, కానీ అవసరమైన వాటి కోసం ప్రార్థన చేస్తావు. ఎందుకో తెలుసా? పక్కింటి ఆశాజ్యోతి గారు ఉన్నారు చూసారా, నన్ను మెచ్చుకోవాలి కదా, ఆయన నా కోసం ప్రార్థన చేస్తానని చెప్పుకోవాలి కదా. పక్కింటి రబకమ్మ గారు ఉన్నారు చూసారా, ఆయన నా కోసం ప్రార్థన చేస్తాను. ఇలాగా మెప్పు కోసం ప్రార్థన చేస్తాం, ఇతరుల కోసం. మనకు అవసరం లేదండి. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే, నీ గృహంలో నువ్వు ప్రార్థన చేస్తే, నీ కుటుంబం కొరకు, నీ కొరకు, సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, దేవుడు వాళ్ళని ఎప్పుడు దర్శించాలో ఆయనకి తెలుసు. నువ్వు నేను దర్శిస్తారా? నీ మాట నా మాట వినరు. నువ్వు నెత్తి నోరు పడుకుని ప్రార్థన చేస్తున్నా నీ మాట వినరు. ఎందుకో తెలుసా? ప్రార్థన పరిపూర్ణత నీలో ఉండాలి. దేవుని ఆత్మ నీలో పనిచేయాలి. ప్రార్థన ఆత్మ నీలో పనిచేయాలి. ఆ ప్రార్థన ఆత్మ నీలో పనిచేయాలంటే ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట చేస్తే సరిపోదు. రోజు అంతా కలిపి అరగంట ప్రార్థన చేస్తానంటే అసలు దెయ్యం వెళ్ళమన్నా ఎవరు? దేవుని స్తోత్రం. వాడికి బారు మనసు రమ్మన్నా రాదు. హల్లెలూయా. నీకు నువ్వే నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేకపోతున్నావు. నా జీవితాన్ని ఏం కడతావు? నీకు నీవే నీ భక్తి జీవితాన్ని పరిపూర్ణంగా స్థిరపరచుకోలేకపోతున్నావు. ఇక నన్నేం స్థిరపరుస్తావు ప్రభువులు? ఇవన్నీ మనకు ప్రశ్నలే, మనకే ప్రశ్నలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుల కంటే అనేక మంది బయట సహోదరులు, మీరు ఉదయకాల సమయంలో మీరు చూడండి, అనేక మంది ఫోన్లు వస్తారు. ఎందుకు తెలుసా? అయ్యగారు మా అమ్మాయి ఎగ్జామ్స్కి వెళ్ళింది, కొంచెం ప్రార్థన చేస్తారా? ఇలా ఎన్నో ఫోన్లో. ఇప్పుడు 9 గంటలకు ఫోన్ వస్తుంది నాకు. చాలా బలహీనంగా ఉన్నారట, వాళ్ళందరి కోసం ప్రార్థన చేసి అందరూ బాటిల్ పెట్టుకొని ఉన్నారట. నూనె, దేవుని స్తోత్రం. అందరూ అన్ని జనులే, కానీ వాళ్ళకున్న విశ్వాసము, వాళ్ళకున్న నమ్మకత్వము, ప్రార్థన చేయాలని పట్టుదల, ప్రార్థన కలిగి ఉండాలని నిరీక్షణ, ప్రార్థన కలిగి ఉండాలని మెలకువ, ప్రార్థన కోసం ఆరాటము, ప్రార్థన కోసం పోరాటము మనకు లేదు. మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఆశగారండి, నేను ప్రార్థన చేస్తే మీ దేవుడు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. మీరు ప్రార్థన చేస్తే నా కొడుకు పాస్ అవుతుంది, మీరు ప్రార్థన చేస్తే మా అమ్మాయి పాస్ అవుతుంది. కానీ మనకు లేదు, మనకు లేదు. సంఘంలో మనకు ఎవరికీ లేదు. అష్టగారండి, గట్టిగా ప్రార్థన చేయండి. నేను దుఃఖం ముసుగేసుకొని టీవీ రిమోట్ దగ్గర పెట్టుకొని ద్వారం ఏసీ ఆన్ చేసుకొని చూస్తాను. మీరు మాత్రం ప్రార్థన చేయండి, నేను మాత్రం పడుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చెయ్యాలా చేయకూడదని ఆజ్ఞాపించింది విశ్వాసులు కాదు, సేవకుడికి. సేవకుడికి, విశ్వాసులకి, సేవకుడికి చెప్పడం వినటమే అది నిజమైన ఆశీర్వాదంతో కూడిన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు ప్రార్థన చేయకపోతే విశ్వాసులు ఉంటారా?
ఉంటారా? దేవుడు ప్రార్థన చేయకుండా పరిచర్యకి వెళ్ళాడా? ఆయన ఏం చేశాడంటే పెందల కాడే లేచి కొండ ఎక్కి ఏకాంతంగా ప్రార్థన చేశాడు. పెందల కాడనే వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. మనం చేస్తున్నామా? లిగుస్తున్నామా? పొద్దున్నే 5 గంటలు. ఎంతమంది పాస్ గారి కోసం చేస్తున్నారు సంఘం? నిజంగా ఎంతసేపు చేస్తున్నారు? అన్నమ్మ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత తిన్నాడు? సంఘం కోసం చేయాలి, సేవకుల కుటుంబం ప్రత్యేకం చేయాలి. సేవకుల కుటుంబం కోసం ఎందుకు చేయాలంటే చాలా మంది సేవకుల ప్రాబ్లము విశ్వాసం లేని పరిస్థితులు చెప్తారండి. సేవకుడు ఎక్కడో ఒక ప్రాంతానికి దేవుడు పంపించే ప్రాంతానికి వెళ్తాడు. ఇక్కడ సంఘం ప్రార్థించాలి. ఏమంటే మాకు పనులు లేవండి. నీకు పనులుంటే ఉండొచ్చు, నీ పనులు చేసుకున్న పలానా చోటకి వాక్యం చెప్పలేక వెళ్తానంటే ఏదో సమయంలో ఖచ్చితంగా ఈరోజు మా దైవజనుడు గర్వంగా వాడబడాలని ప్రార్థన చేయాలి. నీకున్న స్థానం దేవుని స్తోత్రం. వారి ప్రయాణం కోసం చేయాలి. వారి ప్రయాణం కావాల్సిన ఖర్చుల కోసం ప్రార్థన చేయాలి. ధన సహాయం కొరకు ప్రార్థన చేయాలి. సేవకుడికి ఏం లోటు ఉందో, ఏం కష్టం ఉందో, ఏం బాధ ఉందో, ఏ అవసరాలు కలుగున్నారో, ఏం తింటున్నాడో, ఏం తినట్లేదో, ఇంటి దగ్గర వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, ఆయన బయటికి వెళ్ళిపోయాడు, వచ్చే వరకు బాధ్యత అవుతుంది సంఘాందే. దేవునికి స్తోత్రం. ప్రార్థన మిమ్మల్ని చేయమనేది ప్రార్థనే. ప్రార్థన లేకపోవడం వల్లే సంఘాలు చచ్చిపోతున్నాయి. ప్రార్థన లేకపోతే సంఘం చస్తుంది. ఊపిరాగితే మనిషి చచ్చిపోతాడు. హల్లెలూయా. నీరు ఒకే చోట ఆగిపోయిందంటే ఏమవుతుంది? నీరు ఒకే చోట ఆగిపోతే ఏమవుతుంది చెప్పండి? పారే నీరు ఒక గుంట్లో ఆగిపోయిందంటే ఏమవుతుంది? ఆ నీరు కంపు కుళ్ళు పడుతుందండి. ఇంకా తెలియకపోతే ఇంకెట్లా కంపు కుళ్ళు పడుతుంది. ప్రార్థన లేకపోతే మన ఆత్మీయ జీవితం, మన శరీరం, మన దేహం, మన సంఘం కూడా అలాగే కంపు కుళ్ళుతూ ఉంటాం. కుళ్ళు పెట్టేస్తుంది, ఇంకేముంటుందో. నీరు ఒక చోట ఆగిపోతే కుళ్ళిపోదా? కంపు రాదా? వాసన రాదా? అందులో అనేక మంది జీవరాశులు చేరి అవి సచ్చి ఎంత కంపు పడతాయి. ప్రార్థన లేని జీవితాలు కూడా అలాగా ఉంటాయి. ప్రార్థన లేని బ్రతుకు కూడా అలాగా ఉంటాయి. ఈరోజు ప్రార్థన లేకపోవడం బట్టి ఏం ప్రార్థన లేదంటే అక్షాశక్తి కలిగిన ప్రార్థన. పేతురు గారు 12వ అధ్యాయంలో ఉంటారు. 12వ వచనం, 5వ వచనం, అపోస్తలుల కార్యం. అక్షాశక్తితో సంఘము ప్రార్థించింది. ఎలా చేసిందండి? అక్షాశక్తితో సంఘం ప్రార్థన చేసిందండి. పేతురు గారు అక్కడ ఎలా ఉన్నారో తెలుసండి? 5, 6, 7 వచనాలు చదివితే 2 సైనికుల మధ్య శుభ్రంగా సరసాల్లో నిద్రపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిద్రపోతున్నాడు. సంఘం అయితే ఏం చేస్తున్నారా? అక్షాశక్తితో ప్రార్థన చేస్తున్నారా? అక్షాశక్తి సంఘంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. అది సంఘం కొరక, సేవకుల కుటుంబం కొరక, సంఘంలో కుటుంబాల కొరక, సంఘంలో వారి అవసరాల కొరక, మందిరానికి అవసరాల కొరక, మందిరంలో ఉపకరణాల కొరక, మందిరంలో బలిపీఠాల కొరక, మందిరంలో లేని వాటి కొరక. ఈ ఆసక్తి ఎవరికి ఉండాలంటే సంఘానికే. ఆసక్తి లేకపోతే ఈ ఆత్మీయ జీవితంలో వర్ధనలేదు. సంఘము కట్టబడదో, కుటుంబము కట్టబడదో, నీ ఆత్మీయ జీవితం కట్టబడదో, నీ జీవితంలో సరైన స్థిర పునాదులు ఉండవు. ప్రార్థన పునాది లేకపోతే నీ జీవితము, నీ భక్తిలో పడిపోతుంది. నీ బలిపీఠం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, నీటిలో ఉంది, నీలో కూడా. ఏలియా బలిపీఠాన్ని, పడిపోయిన ప్రతి బలిపీఠాన్ని ఏలియా కట్టాడు. ఆ బలిపీఠం ఏంటో తెలుసా? ప్రార్థనా బలిపీఠం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా బలిపీఠం. మొట్టమొదటిసారిగా యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయని బలిపీఠము కట్టింది షేతు. అబ్రహాము కూడా
ఇస్సాకు బలిపీఠం కట్టాడు, యాకోబు కూడా బలిపీఠం గిలాదు పర్వతం మీద కట్టాడు. మన జీవితాల్లో బలిపీఠం వద్దు, ప్రార్థనా బలిపీఠం వద్దు. ప్రార్థనా బలిపీఠం ఉంటే సీరియాలకి రకరకాల అవసరమైన వాటికి టైం వేస్ట్ వదిలేవలసి వస్తుంది. ప్రార్థనకు సమయం ఇస్తే వాటికంటే ప్రార్థనే నీకు ప్రాముఖ్యమైనది. ప్రార్థన నీ ప్రాకారాల్లో నెమ్మదిని కలుగు చేస్తుంది. ప్రార్థన నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తుంది. ప్రార్థన నీ గుమ్మములో క్షేమము కలుగు చేస్తుంది. ప్రార్థన నీ ఆత్మీయ జీవితానికి, నీ శరీర సంబంధమైన దేహానికి పరిశుద్ధతని కలుగు చేస్తుంది. ప్రార్థన నీ ప్రయాణాల్లో కాపుదల ఇస్తుంది. ప్రార్థన నీ పనిపాట్లలో నీకు తోడై నీకు శక్తిని ఇస్తుంది. ప్రార్థన అన్ని విషయములందు నిన్ను ఆశీర్వదిస్తుంది. ప్రార్థన లేని జీవితము కంపు కొట్టిన పుల్లి కాలవ లాంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ఈ రోజు నువ్వు కోల్పోతున్నావంటే నీకే విడిచిపెట్టేస్తావు. ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట వినగలనే నేను సచ్చిన కుక్కలాగా అయిపోయాను. చాలా ఆశ్చర్యమైన రీతిలో యేసన్న గారితో ఉన్నట్టు దైవజనుడు, ఆయన పేరు డేవిడ్ రాజు గారు అనుకుంటా, సరిగ్గా పేరు పెట్టలేదు, 2 మాటలు విన్నాను. గెత్సేమనే తోటలో అనుభవం అని చెప్పాడు ఆయన. ఎందుకు నాకు ఈ బ్రతుకు అనిపించింది, ఎందుకు ఈ జీవితం అనిపించింది? గెత్సేమని అనగా గానుగ. ఏంటండి? గెత్సేమనే తోటని గానుగు, అందులో వేసి కాయల్ని ఆ గానుగులు వేస్తే ఏమవుతాయి? పిప్పు చేసేస్తాం. అలా పిప్పు అయిపోవాలట మనం. అలాగా ప్రార్థనలోట బూడిదగా మార్చబడాలట. బలిపీఠం మీద బూడిద అయిపోవాలి, బలిపీఠం మీద పీరుగా అయిపోవాలట. అప్పుడు విశ్వాసులకు ఆహారంగా మార్చబడతాం. దేవుని స్తోత్రం. విశ్వాసులు రాబందు లాంటి వారు, వారికి మీరు ఆహారంగా మార్చబడితే వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన, ఈ బూడిద, ఈ ప్రార్థన, ఈ బలిపీఠం మీద ఈ పీనుగు, ఈ సచ్చిన పీనుగు, ఈ రాబందులు పీక్కొని తింటుంటే ఏమవుతుందంటే తెలుసా? ప్రార్థన మంట విశ్వాసంలో పుడుతూ మండుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మండుతూ ప్రకాశింపజేయాలి. నువ్వు మండడం కాదు, సంఘాన్ని మండించాడు ఆయన. హల్లెలూయా. నువ్వు సంఘాన్ని మండించు. నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయాలి కాదు, సంఘానికి ఆసక్తి కలిగించిన ప్రార్థన నేర్పించు. సంఘం అక్షాశక్తితో ప్రార్థన నేర్పించు. సంఘం మండితో ప్రకాశింపజేసినట్లుగా యవ్వన బిడ్డలు ప్రవచన ఆత్మ చేత నింపునట్లుగా ఆసక్తితో అపేక్షించమని అడుగు, చెప్పు. దేవుని సన్నిధిలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా సత్యన శవాల్లా బ్రతకడం కాదు. మనం సమయం అయిపోయింది. మరలా సమయం మనకి రాదండి. ప్రభువారు మాట చెప్పారు. శిష్యులందరూ కూర్చొని, ప్రభువా, ఈ కాలాలు, ఈ సమయాలు, ఈ దినాలు ఏంటి ప్రభు అంటే ఆయన ఒకే ఒక మాట, కాలాలు, సమయాలు, దినాల గురించి తెలుసుకోవడం మీ పని కాదు. మీకు అప్పగించిన పని చేయండి. ఒకటే మాట, ఒక్క మాటకి ఇద్దరిద్దరుగా పంపించాడు. వాళ్ళకి అప్పగించిన పని వాళ్ళు చేస్తారు. దేవుని స్తోత్రం. సేవకుడు అప్పగించిన పని ఎప్పుడైతే చేయడం ప్రారంభిస్తామో ఆ వ్యక్తులు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటారు. దేవుని స్తోత్రం. తప్పకుండా వాళ్ళు దీవిస్తారు. ఏ సంఘంలో ఏ అవసరాల నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ అవసరాల మీద వచ్చిన ప్రతి ఆశీర్వాదం నీ యోగ్యుడివి, యోగ్యురాలివే. అది నీకు దీవెనకరంగా మారిపోతే, ఒకవేళ శాపభరితమైన జీవితం, ఒకవేళ శాపభరితమైన ఏదైనా శాపం వేరుబాటు చేస్తే, దోషం వేరుబాటు చేస్తే, అపరాధం వేరుబాటు చేస్తే ఆ ప్రార్థన ద్వారా నువ్వు కడగబడతావు. హల్లెలూయా. ఆ బంధకాల నుంచి విడుదల పొందేస్తావు. ఆ చర్మ నుంచి బయటకు వచ్చేస్తావు. తిరిగి మరలా ఆగి
ఆగిపోయిన నూతన జీవితాన్ని తిరిగి నూతనంగా ప్రవేశిస్తాం. దేవునికి స్తోత్రం. నూతనంగా ప్రారంభిస్తాం. ఆగిపోయిన పరిచయాన్ని ప్రారంభించమని అడగాలి. ఆగిపోయిన నీ జీవితాన్ని మళ్ళా నూతనంగా నేను ప్రారంభించాలని అడగాలి. ఆగిపోయిన ఆత్మీయ జీవితాన్ని నూతన ఆత్మతో నింపి నూతనంగా నేను బలపరచమని అడగాలి. ప్రార్థనా జీవితము చాలా ప్రాముఖ్యమైనది. నేనంటాడు తెలుసా, ఉపవాసం చేయించిన మనుషులకు కనబడవని కాక రహస్యమందున్న నీ తండ్రికే. ఒక లీటర్ పాలు తాగుతున్నాను, ఒక అరడేజీ నడిపోయి తింటున్నాను. ఏంటంటే నష్టం? నేను ఎలా ఉంటున్నానో, ఏమై ఉంటున్నానో నీ పని కాదు, అది ఆయనకి తెలుసు. నా బలహీనత ఏంటో, నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో, లేకపోతే కడుపు నోరు కట్టుకొని ఆయన సన్నిధిలో ఏది పొందుకోవాలని, దేనికోసం సమర్పణ కలిగి నువ్వు ఉపవాసం ఉంటున్నావో అది ఆయనకి నీకు తెలియాలి. ఉపవాసం చేస్తున్నారట నిజమేనా? అది కాదు మన పని. ఆ పని ఆయనది, ఉన్నవారిది. ఒక ఉపవాసం చేస్తున్నాడు ఒక వ్యక్తి, ఒక భక్తుడు, ఒక భక్తురాలంటే వాళ్ళ అవసరాల బట్టి చేస్తారు, వాళ్ళ అక్కర్ల బట్టి చేస్తారు. దేవునికి స్తోత్రం. ఈ 40 దినాలు నీ జీవితంలో ఏమి కావాలని నువ్వు ఉపవాస ప్రార్థన ప్రారంభించావంటే ఈ ప్రాంతం అంతా సంఘములో ఉండాలని ప్రారంభించాలి. ఏ ఒక్క రోజైనా దేవుని మాట వాళ్ళ హృదయాలు తాక్కుంటా ఉంటుందా? దేవుని వాక్యం వాళ్ళ మనోనేత్రులు తెరవకుండా ఉంటుందా? దేవుని సన్నిధిలో చేసే సంఘ ప్రార్థన వాళ్ళ హృదయాలు కదిలింపకుండా ఉంటాయా? దేవుని సన్నిధిలో చేసే సంఘ ప్రార్థన ద్వారా వాళ్ళ విడుదల స్వచ్ఛత రాకుండా ఉంటుందా? అదేనండి ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవాలని 10 రూపాయల కోసం సేవ చేసే స్వభావం నా జీవితంలో లేదు. లేకపోతే ఈరోజు నేను కోటేశ్వరనే. హల్లెలూయా. ఈరోజు ఒక దగ్గరికి చేయి చాపుకున్న పరిస్థితి మాకు అవసరంలే. ఒక దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చి ఏదో చేయాలని అవసరం మాకు లేదు. అది కాదు మా ఆశ. ధనము కంటే, ధన ధాన్యాల కంటే, అష్టైశ్వర్యాల కంటే గొప్ప ధనవంతుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కలిగి ఉన్నామండి, ఇంకెంతకంటే ఏం కావాలి? దేవునికి స్తోత్రం. ఆయన అందరికీ పరిచయం చేస్తున్నాం, ఆయన అందరికీ అప్పగిస్తున్నాం. నీకు దమ్ముంటే నువ్వు నమ్ముకో. దమ్ము ఉండాలండి ఆయన నమ్ముకోవాలంటే. ఒక మాటలో చెప్పాలంటే యేసయ్యని రక్షకుడిగా నువ్వు అంగీకరించాలంటే నీలో దమ్ము ఉండాలి. నిజం అవునా కదా? ఉండాలా లేదు? ఎందుకు ఉండాలి? ఇంకా దమ్ము ఉండాలి ఆయన నువ్వు అంగీకరించాలి. ఎందుకంటే నువ్వు ఆయన అంగీకరించాలంటే నీలో ఉన్న రోత బతుకులు మార్చుకోవాలి. రోత బతుకు అలవాటు పడ్డవాడు ఎప్పుడు కూడా ధైర్యం చేసి ఇది నేను విడిచిపెట్టి నిజ రక్షకుడని క్రీస్తును నేను వెంబడించి ఆయన ఆరాధిస్తానని ఆ దమ్ము నాకుందని ముందుకు వచ్చేవాడు ఎవడన్నాడండి? హల్లెలూయా, హల్లెలూయా. అది ఈ సంఘంలో జరిగే ప్రార్థన. అలా ఉండాలని నాకు కోరిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను రక్షించబడ్డాను, నేను దీవించబడ్డాను, నేను బాప్తిసం పొందేశాను. నా పక్కన ఏమైపోతే నాకెందుకో, నా పక్కన ఎడపోతే నాకెందుకో. ఇది కాదని నువ్వు పొందుకున్న రక్షణ. నువ్వు పొందుకున్న రక్షణకి ఇది కాదు. దేవుడు నిన్ను ప్రేమించింది ఇది కాదు. దేవుడు నీకు అవకాశం ఇచ్చింది దీనికి కాదు. నువ్వు రక్షించబడినట్లుగా నీ ప్రార్థన ద్వారాగా, నీ విశ్వాసం ద్వారాగా, నీ నమ్మకత్వం ద్వారాగా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా నిన్ను చూసి ఒక మాదిరి అయింది. నిన్ను చూసి అనేకులు అయినందుకు నడిపించుట అది నీకు మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. అందుకు నేను రక్షించాను. హల్లెలూయా. నువ్వు మౌనంగా కూర్చొని ఉండడానికి కాదు, మౌనులై ఉండడానికి కాదు, ఒక చోట కూర్చొని ఉన్నదాన్ని కష్టార్జితం తినుకుంటూ హాయిగా ఎంజాయ్ చేయడం కాదు. నువ్వు చేయవలసిన ఎంజాయ్ ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధిలో. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేయాలి. నీకు రెస్ట్ ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలోనే రెస్ట్. మనం అనుకుంటాం పగలంతా పని చేసి వచ్చాం రెస్ట్ అని. పగల పని చేసి వచ్చిన ఖాళీగా కూర్చుంది అది రెస్ట్ అంటాం. దేవుని సన్నిధిలో ఉన్నదే రెస్ట్, అదే విశ్రాంతి దినం. హల్లెలూయా. విశ్రాంతి దినం అంతే ఏంటి? అంతేనా? దేవుని పని చేయడమే విశ్రాంతి. రెస్ట్ అంటే
రెస్ట్ అంటే విశ్రాంతినా? హల్లెలూయా. ఈ పని ఇక్కడ చేయాలి. ఇక్కడ చేస్తే నీకు రెస్ట్, అది నీ ఎంజాయ్మెంట్ ప్రభుత్వం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన కలిగి ఉందాం. అక్షాశక్తితో సంఘము ఎత్తబడాలి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మందిరంలో మనతో పాటు వచ్చి కూర్చొని మోకరిల్లి ప్రభు ఎదుట ప్రభుని స్తుతించాలి. అలాంటి కృప, పరిశుద్ధాత్మ దీవెన, ఆశీర్వాదం మనందరికీ తోడే నడిపించుగాక. ఆమేన్.